ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కిందున్న మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అపోస్తుల కార్యం 4:12. క్రీస్తు యొక్క శిలువ మరణం వలన సిద్ధపరిచిన రక్షణ స్వీకరిస్తేనే తప్ప పరలోకం వెళ్ళలేము. రక్షణ పొందుటకు గలను సులువైన మార్గము రోమా 10:9 ఉన్నది. యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. నీవు పాపి అనియో ఆయన నిన్ను రక్షించిననియో నీవు ఆయన ఆవశ్యకంగా వేడుకొనుము. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల న్యాయ తీర్పు నుండి, నరకం నుంచి తప్పించుకోలేవు. ఇంత గొప్ప రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా? ప్రపంచ క్రైస్తవ మహాశయులందరికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.